ఎంజీరావు గారు, ఎప్స్టీన్ ఫైల్స్‌లో చాలామంది ప్రముఖులు పేర్లు వినిపించాయి. బిల్ క్లింటన్ పేరు వినిపించింది. డొనాల్డ్ ట్రంప్ పేరు వినిపించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పేరు కూడా వినిపించిన పరిస్థితి. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు, ప్రధాని మోదీ పేరు కూడా ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ భయంతోనే ట్రంప్‌తో మోదీ రాజీ పడ్డారు. తన పరువు కోసం దేశాన్ని అమ్మేశారు అనేది రాహుల్ గాంధీ చేస్తున్న సీరియస్ ఎలిగేషన్. సో మమతా బెనర్జీ అంటూ ఉన్నారు, ఎప్స్టీన్ ఫైల్స్‌లో మోదీ పేరు ఉంది కాబట్టి రిజైన్ చేయాలి ప్రధాని పదవికి అనేది మమతా బెనర్జీ డిమాండ్. సో ఈ ఎప్స్టీన్ ఫైల్స్‌లో మోదీ పేరు ఉంది అనే ఒక సీరియస్ ఎలిగేషన్ రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఎలిగేషన్స్ కరెక్టేనా? ఎస్ అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే, డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి గురయ్యి ట్రేడ్ డీల్ చేసుకుని ఇండియా వ్యవసాయదారుల్ని అర్పణం చేస్తున్నారు, వాళ్ళ కష్టాలను అమ్ముకుంటున్నారు, ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ గారి మెయిల్స్లో పేరు ఉందంటున్నారు. అదొక ఆరోపణ. మమతా బెనర్జీ గారు ఏమంటున్నారంటే, ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరు రావడం అనేది ఇండియా కల్చర్కి, ఇండియా గౌరవానికి, ప్రధాని పీఠానికి చాలా చాలా అవమానం, కాబట్టి మోడీ గారి ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు రిజైన్ చేయాలి అని మమతా బెనర్జీ గారు అంటున్నారు. ఈ ఒక్క విషయం, అసలు ఎప్స్టీన్ ఫైల్స్లో వేలాది మంది నేమ్లు ఉన్నాయండి. సుమారు 2000 వీడియోలు, 1800కు సంబంధించిన 18,000 అంటే 1.8 లక్షల ఫోటోలు, లక్షలాది పేజీల డాక్యుమెంట్లు వచ్చినాయి. దీన్నే ఎప్స్టీన్ ఫైల్స్ అంటారు. ఈయన ఇప్పుడు చనిపోయాడు, కానీ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒక ఐలాండ్ పెట్టుకుని అక్కడ పెద్ద పెద్ద సైంటిస్టులు, బిల్ గేట్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటివి ఇలాంటి వాళ్ళతో తప్పితే ఈవెన్ ట్రంప్, రాయల్ ఫ్యామిలీస్, బ్రిటిష్ ఫ్యామిలీస్, ఈవెన్ గల్ఫ్ కంట్రీ లీడర్స్ అందరూ పేర్లు అందులో ఉన్నాయి. అందరూ అక్కడ దీవుల్లోకి వచ్చి దారుణంగా సెక్షువల్ స్కాండల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చిన్న చిన్న పిల్లలతో, రష్యన్ ఉమెన్ ఎల్లలాగా చాలా దారుణం, వీళ్ళ చీకటి జీవితం ఎలాంటి అనేది చూపించేది ఎప్స్టైన్ ఫైల్స్. ఆ పేర్లు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ను కూడా ఇంపీచ్ చేద్దామన్నట్టు అమెరికాలో డిస్కషన్ జరుగుతుంది. ట్రంప్కి చాలా పెద్ద ఫ్రెండే ఎప్స్టైన్. ఈయన జైల్లో అకస్మాత్తుగా చనిపోయాడు, కాబట్టి ఆయన ఫైల్సే ఇప్పుడున్న ఆయన మెయిల్స్ అని. ఇది ఇలాంటి ఒక మెయిల్లో ఒక పేరు ఉంది, అదేంటే మన మోడీ గారి పేరు అందులో వచ్చింది. ఏ సందర్భంలో వచ్చిందంటే 2017లో ఆయన మన భారత ప్రధాని రష్యా, ఇది ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది. 2017 జూలై 4న ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆయన ప్రెజెన్స్లోనే మోడీ గారు ఒక డ్యాన్స్ కార్యక్రమంలో డ్యాన్స్ చేసి, సంగీతానికి అనుకూలంగా డ్యాన్స్ చేసి అది ట్రంప్కి పంపించారు, ట్రంప్కి సంతోషపరచడానికి అనేది ఆరోపణ అనమాట. అంటే ట్రంప్ని సంతోషపరచడానికి ఒక దారుణమైన డ్యాన్సు, ఏదో కచేరీ ప్రోగ్రాంలో మోడీ డ్యాన్స్ చేసినట్టు మన సోషల్ మీడియాలో కాంగ్రెస్ కూడా పోస్ట్ చేస్తుంది. అది ఇలా డ్యాన్స్ చేయడం వల్ల ట్రంప్ను సంతోషపడ్డాడు అని ఈ సలహా ఎవరిచ్చారంట? ఎప్స్టీన్ అనే వ్యక్తి అంతకుముందు మోడీ గారు జూన్లో అక్కడికి వెళ్ళినప్పుడు, 2017 జూన్లో అమెరికా వెళ్ళారు, తర్వాత జూలైలో ఇక్కడికి వచ్చారు. అమెరికా వెళ్ళినప్పుడు ఎప్స్టీన్ని మోడీ గారు కలిశారు అని ఆయన ఎప్స్టీన్నే తన మెయిల్లో పెట్టుకున్నాడు అనమాట. అది ఈరోజు మోడీ పేరు ఉంది. కాబట్టి ఈ సెక్సువల్ స్కాండ్లో ట్రంప్ను సంతోషపరచడానికి, ఎందుకంటే ఎప్స్టీను చెబితే ట్రంప్ వినే టైప్ అనమాట అప్పుడు, కాబట్టి ఈయన ద్వారా లాబింగ్ చేయడానికి మోడీ అందులో నిమగ్నమయ్యారు. కాబట్టి మోడీ రిజైన్ చేయాలంటూ మమతా బెనర్జీ చాలా తీవ్రంగా ఫైర్ అయిపోవడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు అంటే పెద్ద ఆరోపణ చేశారు. మరి ఈ సందర్భంలో ఏంటి ఇక్కడ చూడాలంటే, ఎప్స్టీన్ ఎవరి పేరు పెడితే అందరూ వాళ్ళేనంటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్స్టీన్ తన ఐలాండ్లో ఏదో ఒకటి చేయకుండా పెట్టలే. కానీ ఇక్కడ ఒకటి, ఎప్స్టీన్ ఏం చెప్తున్నాడు, ఒక డ్యాన్స్ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు, కానీ ఏదో సెక్షువల్ అమ్మాయిలను అనుభవించడానికి మోడీ ఉన్నాడనే సందర్భంలో ఇక్కడ పేరు లేదు. 2, ఆయన ట్రంప్ ఈ నెతన్యాహు చెప్పడానికి మోడీ పేరును సంబోధించి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోవాలి, మోడీ పర్యటనకు వచ్చినట్టు. అంటే ఆ పేరు ఎందుకు ఉంది, ఏ సందర్భంలో ఉన్నదనేది పూర్తిగా అక్కడ ఇన్వెస్టిగేషన్ లేదు. అందువల్ల ఇప్పుడు మమతా బెనర్జీ గారు అన్నట్టు ఇండియా పరువు పోతుంది, రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఇండియా పరువు, మీ పేరు అందులో వచ్చినందుకే నువ్వు రిజైన్ చేయాలి అనడం అనేది ఒక తప్పు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మోడీ గారి మీద తీవ్ర ఆరోపణలు, అలిగేషన్స్ అక్కడ లేవు. ఇప్పుడు మోడీ గారు రిజైన్ చేస్తే నిజంగా మనం అవమానపడినట్టే. అక్కడ ట్రంపే అక్కడ ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. ఈ లా ప్రకారం కూడా, చట్టం ప్రకారం కూడా ఒకళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యి నిరూపించేదాకా వాళ్ళు నేరస్తులు కాదనే ఉంటుంది. మరి ఈ విషయంలో పేరు ఏ సందర్భంలో రావాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. 2, ఇంకోటి ఏంటంటే, ఈ ఒక్క విషయంలో మనం ఒక్క మాట చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారే కాదండి, ఆయన వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన బ్రహ్మచర్య వ్రతాన్ని ఉంటుంది. ఆయన భార్యని అక్కడ పక్కన పెట్టి, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు కూడా పెళ్ళయి 4 పిల్లలున్న 35 సంవత్సరాల వయసులో ఆయన బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటారు. అందరూ ఏదో అంటారు, అదేం కాదండి. ఇక్కడ
అబ్దుల్ కలాం అయితే ముస్లిం అయిన 5 సార్లు నమాజ్ చేసుకున్న బ్రహ్మచర్యంలో తిరుగులేని పర్సన్, ఎవరు కూడా అనుమానించరు. మహాత్మా గాంధీని 35 సంవత్సరాల తర్వాత బ్రహ్మచర్య దీక్షని ఎవ్వరూ అనుమానించలే. ఇదేదో వచ్చే సిలుకులు పలుకులే, వాటిలో అలిగేషన్స్ ఎవరు నిలబడరు, ప్రపంచంలో ఎవరూ నమ్మరు. వన్ ఆఫ్ ది బెస్ట్ రామభక్తుడు అండి ఆయన. ఓకే, బ్రహ్మచర్యం. మోడీ గారు కూడా తన పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి దేశానికి అంకితమైన వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. ఆయన మీద సెక్షువల్ స్కాండిల్ అనే ఒక పేరు వచ్చిందంటే ఏమీ నమ్మవలసిన అవసరం లేదు. అది ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏమొస్తో తెలియదు. కాబట్టి ఇక్కడ మమతా బెనర్జీ గారు చెప్పినట్టు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, అక్కడ పేరున్నంత మాత్రాన మోడీ గారు రిజైన్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్రెడీ రిజెక్ట్ చేసింది. పైగా ఎప్స్టైన్ కూడా అందరూ నేను సరఫరా చేసిన అమ్మాయిలు బాలికలను అనుభవించడానికి వచ్చారు అని అందరి పేర్లు పెట్టాడు అనమాట. కానీ మోడీ గారి విషయంలో ఈవెన్ ఎప్స్టైన్ కూడా మాటలైపోయాడు, గుర్తుపెట్టుకోవాలి. ఏదో డ్యాన్స్ చేశారు ఇది అని. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఒక దేశ అధ్యక్షుడు వచ్చినప్పుడు ఆ పక్క వ్యక్తికి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ట్రంప్ మనకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు మోడీ గారికి, లేకపోతే మోడీ గారు వేరే దేశ అధ్యక్షులకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు అక్కడ వైన్ అవి పెడతారండి, రెడ్ వైన్ ఇవన్నీ పెడతారు. కానీ మనం వినుంటాం మోడీ గారు అందులో ఒక ఫ్రూట్ జ్యూస్ పెట్టుకుని తాగుతారంట. అంత పర్సనల్గా అంత వ్యక్తిత్వం ఆయన నెలకొల్పుకున్నప్పుడు ఎప్స్టీన్ చేసిన వ్యక్తి ఒక పేరు మోడీ గారిని ఏ సందర్భంలో సెక్సువల్ అనే విషయంలో సంబోధించలేదు. కాబట్టి మమతా బెనర్జీ గారు, ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఒక్క విషయాన్ని గమనించాలి. ఈ విషయంలో మోడీ గారిని రిజైన్ చెయ్యండి అనకూడదు, అవసరమైతే ఇన్వెస్టిగేషన్ అనాలి. రిజైన్ చేస్తే అది నిజం అవుద్ది. ఇక్కడ భారతీయులు ఈ విషయంలో మాత్రం తిరుగులేని విధంగా మోడీ గారిని నమ్ముతున్నారు వ్యక్తిత్వ విషయాలు. ఇండియాలోనే ఒకటి ఉంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసాఫికల్ వ్యూలో, ఈవెన్ వింగ్స్ ఆఫ్ ఫైర్లో అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారన్నమాట. ఒక ఫారిన్ జర్నలిస్ట్ వచ్చి అబ్దుల్ కలాం గారిని ఒకటి అడుగుతారు, ఏంటంటే ఆర్ యూ బ్యాచులర్ అనే వర్డ్ అడుగుతారు ప్రెసిడెంట్ అయినప్పుడు. ఆయన అంటారు డోంట్ యూజ్ ది బ్యాచులర్ వర్డ్ అని. ఎందుకంటే బ్యాచులర్ అంటే పెళ్ళయ్యే వరకు బ్రహ్మచర్యం పాటించేవాడు బ్యాచులర్. కానీ ఇక్కడ బ్రహ్మచర్యం అనేది ఏ సంస్కృతిలో లేని విధంగా ఇండియన్ కల్చర్లో ఒకటి ఉంటుంది. జీవితాంతం బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు అస్కలింత బ్రహ్మచారి అని ఉంటారు, గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఈ తరగతికి చెందించిన వ్యక్తులు ఇండియా కల్చర్లోనే ఉంటారు. మరి మోడీ ఆ తరగతికి సంబంధించిన వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. గాంధీ, మోడీ, అబ్దుల్ కలాం వీళ్ళంతా. కాబట్టి ఈ విషయంలో మోడీ గారిని సందేహించడం అంటే చాలా చాలా తప్పు. కాబట్టి రాజకీయాల కోసం ఆ మోడీ గారు రిజైన్ చేయాలనడం మాత్రం ఈ ఒక్క విషయంలో మాత్రం శుద్ధ తప్పండి.